చాలా సింపుల్ అండి ఈరోజు మన క్లాసు. కొన్నే విషయాలు మళ్ళీ మళ్ళీ క్లారిటీ తెచ్చుకుందాం. మీ కోరికలు మీరు చెప్పిన అడిగిన ప్రతి దాన్ని గ్రాంట్ చేసే సూపర్ పవర్ ఎవరు? అది బయట ఉందా? మీ లోపలే ఉందా? ఎప్పుడూ ఉందా? అప్పుడప్పుడు ఉంటుందా? ఎప్పటికీ ఉంది. కాకపోతే ఈ శరీరానికి అంటే మీకు, మీ యొక్క సోల్‌కి మధ్యలో ఒక్క అడ్డంకి ఉంది. దట్ ఈస్ మైండ్. అంటే సోల్ సృష్టిస్తది కానీ ఏ రూపంలో అంటే శక్తి రూపంలో ఇస్తది. సృష్టించేది ఎవరు? దానికి రూపాన్ని కల్పించేది ఎవరంటే మైండ్. మీరు కోరిన రూపంలోకి శక్తి మారాలంటే ఎవరు పని చేయాలంటే మీ మైండ్ పనిచేయాలి. మీ మైండ్‌కు ఇన్‌స్ట్రక్షన్‌లు సరిగ్గా ఇయ్యాలి. మీ మైండ్‌కి మీకు ఏం కావాలనో సుస్పష్టంగా చెప్పాలి. సార్ ఎలా చెప్పాలి? దట్స్ వాట్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకే? రైట్. ఇప్పుడు సోల్‌కి కనెక్ట్ అవ్వడానికి శరీరానికి మధ్యలో ఉన్న సూపర్ కంప్యూటర్ ఏం పేరని చెప్పినాం మనం? మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ సమస్యలన్నీ, సంపదలన్నీ 2 నేనేం చెప్తున్నాను? ఈ భూమి మీద మనుషులు ఎదుర్కొంటున్న మొత్తం సమస్యలు, మొత్తం ఎంజాయ్‌మెంట్ 2 ఒకచోటే ఉన్నాయి. మిడిల్‌లో మన మైండ్‌లో ఉన్నాయి. ఎక్కడ? చెప్పండి ఒకసారి ఎక్కడున్నాయి? ఏమేమున్నాయి? సమస్యలు, కానుకలు, సంపదలు, సమస్యలు 2 ఉన్నాయి. అయితే ఏది ప్రింట్ చేయాలనో మీరు చెప్పాలా. మీ మైండ్‌లో, మీ కంప్యూటర్‌లో ఫైల్స్ ఉన్నాయండి. చాలా ఫైల్స్ ఉన్నాయి. మీ ఫోటోలన్నీ, మీకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ప్రింటర్ కూడా ఉంది. ప్రింట్ ఇవ్వాలా. కానీ సెలెక్ట్ ఆల్, ప్రింట్ అని కొడతామా? ఏం చేస్తారు మీరు? వాట్ యు ఆర్ గోయింగ్ టు ప్రింట్ ఫస్ట్ డిసైడ్ చేసుకుంటారు. దాన్ని సెలెక్ట్ చేసి ప్రింట్ అనే కమాండ్ ఇస్తే ప్రింటర్ మీకు ఏమైనా అడ్డు చెప్తుందా? దానికి ఏం సప్లై ఇవ్వాలా? ఫస్ట్ కరెంట్ ఇవ్వాలా, ఎనర్జీ ఇవ్వాలా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమి ఇచ్చినాం మనం? మీ మైండ్లో ఉన్న కోరికల్ని మీరు భౌతిక రూపంలోకి తీసుకురావాలంటే, మీ మైండ్ పనిచేయాలంటే దానికి ఏమి ఇవ్వాలి? ప్రింటర్కి ఏమి ఇచ్చినాం మనం? ఈ మైక్కి ఏమి ఇచ్చినాం? దీనికి ఏమి ఇచ్చినాం? మరి ఎనర్జీ ఎవరిస్తారు? ఎస్. అంటే సోల్తో మన మైండ్ కనెక్షన్ ఉండాలి. మన మైండ్కు మనకు మధ్యలో బాట ఉండాలి. దాన్నే అంతఃకరణము అంటారు. ఏమంటారు? బ్రిడ్జ్ బిట్వీన్ బాడీ, మైండ్, సోల్. అంతఃకరణ శుద్ధి అంటారు కదా. అంతఃకరణము లేదు, శుద్ధి అసలే లేదు మనందరికీ. అందుకే కోరికలు మనకు తీరట్లేదు. దేర్ ఈజ్ నో బ్రిడ్జ్. ఓకే, అక్కడ కొన్ని విజువల్స్ చూపిస్తాను. తర్వాత ముందు మనం అర్థం చేసుకుందాం. మన మైండ్లో ఉన్న కోరికలన్నీ కూడా అంటే మనం అడుగుతున్న ప్రతి కోరిక కూడా సోల్కి అందకుండా ప్లస్ మైండ్లోకి నెగిటివ్గా ప్రోగ్రామ్ చేయబడింది. ఒక్క విషయం మనం అర్థం చేసుకుందాం క్లియర్గా. ఫస్ట్ పాయింట్, మన మైండ్ అందరికీ ఎంటీగా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు చిన్నపిల్లలకు ఏమీ తెలియదు. సొసైటీ అనేది ఇంకా మైండ్లోకి రాలేదు. ఈ మైండ్ లోపలికి రకరకాల విషయాలను ఎవరెవరు పెడతారంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులు. మన మైండ్ను కూడా మనము ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటాము. కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేసినట్టుగా మన మైండ్ని మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. ఇలా చేస్తుంటాం సార్, వాక్యాల ద్వారా, త్రూ వర్డ్స్. చెప్పండి. వాక్కుల ద్వారా చెప్పండి. మన మనస్సుని ప్రోగ్రామ్ చేస్తాము. వి ప్రోగ్రామ్ అవర్ మైండ్ త్రూ వర్డ్స్, త్రూ యాక్షన్స్, త్రూ థాట్స్, త్రూ ఫీలింగ్స్, త్రూ విజన్స్. మొత్తం 5 టూల్స్ ఉన్నాయండి. ఎన్ని టూల్స్ ఉన్నాయండి? చెప్పండి. వీటిని ఏమంటారంటే టూల్స్ ఆఫ్ క్రియేషన్. గట్టిగా చెప్పండి. మీ సూపర్ కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేయడానికి 5 టూల్స్ ఉన్నాయి. ఎన్ని టూల్స్ ఉన్నాయి? 1 యాక్షన్స్. చెప్పండి. 2వది వర్డ్స్. 3వది థాట్స్. 4వది ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. తర్వాత విజువల్స్. మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మన ఇల్లు, మన నెక్లెసో, కార్తీక దీపంలోని మోనికానో గుర్తుకొస్తుంటుంది. అంటే ఎవరికి వాళ్ళకి గుర్తొస్తుంది అనుకోండి.
ఎవరు ఏ సీరియల్ చూస్తే వాళ్ళకి గుర్తొస్తుందా రాదా? రూపం ఉంటుందా ఉండదా? సో మైండ్‌లో విజన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. అప్పుడప్పుడు మీరు ఫీల్ అవుతుంటారా లేదా? ఫీలింగ్స్ ఉన్నాయా లేవా మీ అందరికీ? ఉన్నాయి. థాట్స్ ఆలోచిస్తారా లేదా? ఉన్నాయా? నెక్స్ట్ వాక్కులు మాట్లాడతామా లేదా? తర్వాత చర్యలు చేస్తామా లేదా? చెప్పండి. ఈ లైన్‌లు పెట్టండి అందరూ. చేతిని చూపియండి. ఒకటోది యాక్షన్స్, వర్డ్స్, థాట్స్, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, విజువల్స్. ఈ 5ంటిని సృష్టించడానికి, మీ మైండ్‌ని ప్రోగ్రామ్ చేసుకోవడానికి, మీ మైండ్‌ను మీకు అనుకూలంగా చెప్పింది తీసుకువచ్చడానికి, చెప్పడానికి పనికొచ్చే సాధనాలు. ఈ 5 టూల్స్ మీద గ్రిప్ సంపాదించిన వ్యక్తిని మనం ఏమంటామంటే యోగి అంటాం. ఈ 5 టూల్స్ మీద గ్రిప్ సంపాదించాలి. అంటే ఈ 5ంటికి మీరు బాస్ కావాలి. మీ ఆలోచనలకు మీరు బాసా? మీ ఊహలు, మీ మాటలు విని వస్తుంటాయా? మీ ఫీలింగ్స్ మీ కంట్రోల్‌లో ఉంటాయా? నాకు స్టేజ్ మీదకొచ్చాను, కానీ నాకు భయమవుతుంది. నేను భయం వద్దనుకుంటాను, కానీ ఇంకా భయమవుతది. అప్పుడు నా ఫీలింగ్ నా కంట్రోల్‌లో ఉన్నట్టా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నాలో భయం కనిపిస్తుందా? అంటే నా ఫీలింగ్స్ మీద నాకు కంట్రోల్ ఉందా లేదా? నా థాట్స్ మీద నాకు కంట్రోల్ ఉందా లేదా? నేనేమనుకుంటున్నానో అదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అక్కడ సార్ ఉన్నారు, నిన్న మాట్లాడారు. సార్ ఏమన్నా భయపడిండ్రా? అంటే సార్‌కి దేని మీద కంట్రోల్ ఉంది? ఫీలింగ్స్ మీద కంట్రోల్ ఉంది. తర్వాత ఏం మాట్లాడాలనుకుంటున్నారో అదే మాట్లాడతారు. అన్‌లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటదక్కడ. కానీ ఏం మాట్లాడాలనో అంటే ఏం ఆలోచనలు తీసుకొచ్చి వాక్కుల మీద కంట్రోలు, యాక్షన్స్ మీద కంట్రోలు, ఊహ మీద కంట్రోలు. ఈ కంట్రోల్ ఉన్న వ్యక్తులు ఈ భూమి మీద సక్సెస్‌ఫుల్ పీపుల్. జీవితంలో ఏమి కోరుకుంటే అదొస్తది. కానీ మనందరికీ ఏం చెప్పానంటే, పో ఈ జాబ్ కొట్టు, నువ్వు డాక్టరుగా, నువ్వు ఇంజినీరుగా, నువ్వు పొలిటికల్‌గా, నువ్వు ఈ బిజినెస్ చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, డబ్బులు సంపాదించు. జీవితం హ్యాపీగా ఉండదు. ఎందుకంటే ఈ మైండ్ మొత్తం మీ జీవితాన్ని శాసిస్తుంది, సృష్టిస్తుంది. అదే యాక్చువల్‌గా మనందరికీ మన యొక్క సర్వెంట్‌గా ఉండాలి. మైండ్ ఎవరిలాగా ఉండాలి మనకి? కానీ ఇప్పుడు అది ఎవరిలాగా ఉంది మనకి? మనకు బాస్‌గా ఉంది మన మైండ్. మరి ప్రపంచాన్ని శాసించే వాళ్ళు ఒకటి చేశారు. వాళ్ళు ఒకటి సాధించిండ్రు. వాళ్ళ లైఫ్ మొత్తం దేని మీద పెట్టిండ్రంటే, వాళ్ళ మైండ్ యొక్క శక్తుల్ని తన అధీనంలో ఉంచుకొని వాళ్ళ మైండ్‌కి మాస్టర్స్ అయిండ్రు. దేనికి మాస్టర్స్ అయిండ్రు? మైండ్‌కి మాస్టర్ కావాలంటే ద గ్రేటెస్ట్ టెక్నాలజీ పత్రిజీ సెడ్. చెప్పండి దాని పేరేం పేరు? ఏం పేరు? పత్రిజియా. గట్టిగా అంటే చప్పట్లు కొట్టడం అలవాటైపోయింది. నేను ఏం చెప్తున్నానో వినడం మానేసినాము. ఓకే సార్ గట్టిగా అన్నారు చప్పట్లు కొడతారు. యు ఆర్ ఆల్ ప్రోగ్రామ్డ్. గట్టిగా చూసిండ్రా? నేనేమి అనలే. గట్టిగా అంటే మీరు కొట్టడం అలవాటు చేసుకుంటారు. అంటే గట్టిగా అరవండి అని చెప్పబోతున్నా నేను. గట్టిగా నాతో పాటు ధ్యానం అని చెప్పండి అని చెప్పబోతున్నాను. మీరు వినట్లే చప్పట్లు కొడతారు అంతే. ఎరుకతో లేము. ఇట్లా మిమ్మల్ని ఏం చేస్తారంటే టీవీలు, న్యూస్ పేపర్లు, బుక్కులు, రాజకీయ నాయకులు, స్పీకర్లు మాలాంటి వాళ్ళు అయితే మిమ్మల్ని ఆట ఆడించుకుంటారు. ఇంకా అట్లాంటి వాళ్ళు అయితే ఇంకా కోటేసుకొని వచ్చి ఇంకా అద్భుతంగా ఆట ఆడుకుంటారు. నన్ను జీన్స్ చేసుకొని గీ పిల్లగాడు ఏమని చెప్తారులే అనుకుంటారు. కానీ అట్లా కోటేసుకొచ్చినాం అనుకోండి ఇంకా నిన్న చూశారు కదా వేణు కళ్యాణ్ ఎంత అద్భుతంగా చెప్పిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడతాం అబ్బాయికి.